గుడ్ మార్నింగ్. ఈరోజు మన బర్త్డే. ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను నిజంగా చెప్పాలంటే నేను ఈ ఒక్క రోజు కోసం. అంటే సంథింగ్ ఏదైనా స్పెషల్ అంటే ఏం లేదు, బర్త్డే స్పెషల్ అనమాట నాకు. అండ్ సో ఈరోజు మొత్తం నా డే మొత్తం నా బర్త్డే రోజు ఎలా అయిందో మొత్తం అంతా వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే బాబో ఇన్ని మెసేజ్లు అంటే టప్ అలా మెసేజ్లు ఉన్నాయి. మార్నింగ్ 12కి ఓకే కాల్ చేశారు, చాలా కాల్స్ వచ్చాయి, ఓకే మాట్లాడి పడుకున్నాను. మార్నింగ్ కరెక్ట్ 7కి లేచాను. 7కి వచ్చేసరికి రిప్లై మొత్తం అన్నీ ఇచ్చేసరికి 8:30 అయింది. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి. సో అలా అందరికీ మెసేజ్ రిప్లై ఇవ్వాలి. ఇంకా సో చూడండి కళ్ళు ఎలా అయిపోయావు, నైట్ నిద్ర లేదు, ఇంకా అలా మెసేజ్ రిప్లై ఇస్తూనే ఉన్నాను అనమాట. అంటే అదేంటో ఒక్కరోజు మన అందరికీ గుర్తొస్తాము, అంతే మన స్పెషల్ డే కదా ఈరోజు మరి. సో ఇదనమాట. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే మొత్తం అందరికీ రిప్లై ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి అప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేదని ప్లాన్ చేయాలి. సో యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ నాకు గ్రాడ్యుయేషన్లో, ఇది 4th ఇయర్ ఇంకా. సో ఇంకా తర్వాత కూడా ఫ్రెండ్స్ ఉండరు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటానో కూడా తెలీదు. అందుకే ఒక్కరోజు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళకి ఏదైనా ఒక మెమరబుల్ డేగా చేద్దాం అనుకుంటున్నా. మరి చూడాలి ఏమవుతుందో. అండ్ ఎంత పిల్లలు అయితే పిలిచాను, మరి ఎంతమంది హ్యాండ్ ఇస్తారో తెలీదు. సో వచ్చిన వాళ్ళందరం కలిసి అలా కాకినాడ వెళ్ళి తినేసి అలా బీచ్కి వెళ్దాం అయితే అనుకున్నాం అనమాట. సో రండి. సో దిస్ అనమాట, రండి వీడియోలో మొత్తం అసలు ఈరోజు ఏం జరిగిందో మొత్తం అంతా తెలుసుకుందాము. సో ముందు రోజు నైటే వాడపల్లి వెళ్ళాను అనమాట. మార్నింగ్ 4కి లేచి మళ్ళీ నైట్ వచ్చేసి పడుకునేసరికి 10 అయింది. అస్సలు నిద్ర లేదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగే బర్త్డే. ఇంక నేను లేవలేనేమో, ఇంకా నా బర్త్డే చేసుకుని అనుకున్నా. అలా అయిపోయాను, మొత్తం చాలా టైర్డ్ అయిపోయాను. అందులో ముందు రోజు మేము వెళ్ళిన రోజు యోగాంధ్ర. సో అస్సలు బస్సులు లేవు. అలా బస్ స్టాండ్ లోనే ఒక 3 hours కూర్చున్నాము, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా అయిపోయింది నా పని, రేపు ఇంకేమీ లేదు, పడుకోవడమే రోజంతా. గుడికి కూడా వెళ్ళలేనేమో అనుకున్నా, బట్ ఏంటో బర్త్డే కదా తెలియకుండా ఎనర్జీ అయితే వచ్చేసింది అనమాట. సో మార్నింగే లేచి సో గుడికి వెళ్ళి రెడీ అయిదామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అలా ఫ్రెష్ అయ్యి నేను మా జాను పాప రూమ్మేట్ అనమాట. ఇది నా ఎన్సీసీ మేట్, నా రూమ్మేట్, నా ఫ్రెండ్ అన్నీని. సో అలా ఇద్దరం కలిసి రెడీ అయితే వెళ్ళాము. తర్వాత కాకినాడ SRMTకి అయితే వెళ్ళాము. తిరగడానికి కాకినాడలో ఏమైనా ఉందంటే SRMT బీచ్ తప్ప ఏమీ లేవు. ఎన్నిసార్లు వెళ్ళా అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. కాకినాడలో ఎంత బోర్ కొట్టినా ఇంకా SRMT దిక్కు అనమాట. సో అలా ఫైనల్ గా SRMTకి అయితే వచ్చాము. అలా ఫ్రెండ్స్ చాలా మందిని పిలిచి కానీ ఎవరు రాలేదు చెప్పాలంటే. సో కరెక్ట్ గా మేము 9 మాత్రమే వెళ్ళాము. వెళ్ళి అలా KFC అక్కడ ఆర్డర్ పెట్టుకుని తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే 12 అయిపోయింది. మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ మందికి వెళ్ళాము. చూడండి మన జానిపాప పెద్ద ఛాలెంజ్లు చేస్తుంది మందిలో. నేను మొత్తం తినేస్తాను. ఒకసారి చూడండి అది చేసిన ఛాలెంజెస్ అన్నిని. ఇది మటన్ చికెన్ సంథింగ్ ఏదో ఒకటి ఎజ్యూమ్ చేసుకోండి మీరే. ఎజ్యూమ్ X and Y. ఇది జాయింట్ అన్నమాట. లెగ్ పీస్, క్యారెట్స్. ఇది కచ్చందరి ఆర్ మంది టూర్ చేస్తుంది. మంది టూర్ సంథింగ్ ఏదో. ఈ ప్లేట్ ఇది మటన్ సంథింగ్ ఏదో కర్రీ అన్నమాట. ఇది మంది. సో నేను 9గురికి ఇది ఆర్డర్ పెట్టాం, మేమే తింటాం. ఓకే మొత్తం తిన్నాక మళ్ళీ కలుద్దాం. అలా జాను బాబా ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా తిన్నది, బట్ హాఫ్ తినలేదు, 1/4 అయితే తిన్నది. ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్ లో అది తినడం చూస్తున్నాను. అంతా దాన్ని పర్సనల్లీ చూస్తేనే అర్థమైపోద్ది మేడం గారు ఏం తినరని. ఏంటో మరి నా బర్త్డే అని స్పెషల్ ఏమో ఛాలెంజ్ చేసిందనో తిన్నది. తర్వాత అలా రీల్స్ అయితే చేసిందనమాట. పాప రీల్ స్టార్. అలా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ అయితే చేసాము అందరం కలిసి. చూడండి ఏదో పెద్దది మొత్తం అదే తిన్నట్టు మళ్ళీ బిల్డప్. కష్టార్జితం కష్టపడి తిన్నానని చెప్పి బిల్డప్ ఇస్తుంది.
తినేసిన తర్వాత 3 కల్లా బీచ్ కి అయితే వెళ్ళాము. నిజంగా చాలా భయం వేసింది నాకు. అది వెలిగిస్తుంటే జానిపోయి ఎక్కడ నా ఫేస్ మీదకి వచ్చేసి నేను కింద పడి చేస్తానేమో కేక్ అని. బట్ శివ వచ్చి ఆన్ చేసి సేవ్ చేశాడు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటే బాగుండేది. మా నలుగురు మాత్రమే వెళ్ళాము. నిజంగా ద బెస్ట్ మెమరబుల్ డే నాకు. అండ్ ఏంటి డ్రెస్ వేరేగా వేసుకున్నారని చూస్తున్నారు. యాక్చువల్లీ నేను నార్మల్ గా జీన్ అండ్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను. తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడ నా డ్రెస్ తీసుకొస్తే మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను. మళ్ళీ బీచ్ కి షర్ట్ కొనుక్కొని మళ్ళీ అక్కడ ఆ షాపింగ్ మాల్ లో మార్చుకొని మళ్ళీ వేసుకొని బీచ్ కి అయితే వెళ్ళాను అనమాట. ఏంటో బర్త్డే రోజే 3 డ్రెస్సెస్ వేసుకున్నాను ఆ రోజే. సో నిజంగా చాలా బాగా అనిపించింది నా బర్త్డే. ఫైనల్ గా బర్త్డే అయితే అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ ఓపెనింగ్ మై గిఫ్ట్స్. ఇది నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను దాన్ని మరదలు అని పిలుస్తాను, నన్ను బావా అని పిలుస్తుంది. సో అంటే నేను హాస్టల్లో ఉన్నది ఎక్కడో ఉంది. బట్ నేను హాస్టల్కి వచ్చే ముందు రైల్వే స్టేషన్ నన్ను కలవడానికి వచ్చింది ఈ గిఫ్ట్ ఇవ్వడం కోసం అనమాట. 10 days బ్యాకే. సో ఈ రెడీ బేర్ ఇచ్చిందనమాట. వెయిట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో థ్యాంక్ యూ టెడ్డీ. ఇది ఇచ్చి డైలీ దీంతో నేను మాట్లాడాలంట. డైలీ నాకు ఫోన్ చెప్పడం పర్లేదు, దీంతో మాత్రం మాట్లాడు, నువ్వు నాకు ఎలాగో ఫోన్ చేయడం మానేసా కదా, అట్లీస్ట్ దీంతో అయినా సరే మాట్లాడు, నన్ను గుర్తు చేసుకో అని చెప్పింది అనమాట ఈ టెడ్డీ బేర్ ఇస్తూ. సో టెడ్డీ నువ్వు అన్నట్టుగానే నిజంగా ఇది నాతోనే ఉంటుంది. ఎప్పుడు హాస్టల్లో నా పక్కనే ఉంటుంది, నా పక్కనే పడుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టెడ్డీ. అండ్ మా రూమ్మేట్ జాను పాప ఉంటుంది కదా, జాను పాప అయితే నాకు సెల్ఫీ స్టిక్ ఇచ్చింది అనమాట. అంటే మన యూట్యూబర్ని కదా, సో ఇది హెల్ప్ అవుతుందని చెప్పి సో సెల్ఫీ స్టిక్ అయితే ఇచ్చింది. ఇదిగోండి. సో నిజంగా నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ నేను కొనుక్కుందాం అనుకున్నాను వ్లాగ్స్ చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో అందరూ ఫ్రేమ్లో పడట్లేదని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు. సో నాకు ఇది నిజంగా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను. సో నిజంగా చాలా 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 ఎంజాయ్ చేశాను ఈ ఇయర్. చాలా ఒక మంచి మెమరబుల్ డే నాకు మాత్రం ఈ ఇయర్. అన్ని ఇయర్స్ కన్నా అంత హ్యాపీనెస్ వచ్చింది. దానికోసమే ఈ వ్లాగ్ చేస్తున్నా, మీ అందరికీ షేర్ చేసుకోవడం కోసం. అంటే కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు ఈ వీడియో మొత్తం, బట్ నాకు మెమరబుల్ డే కాబట్టి, ఒక హ్యాపీనెస్ డే కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో అయితే చేస్తున్నా. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్.